త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రామానాయుడు సైకిల్పై సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే తన పని అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని కూల్చడానికే కూటమిగా ఏర్పడడం జరిగిందన్నారు. గతంలో వచ్చిన దానికంటే భారీ మెజారిటీతో ప్రజలు తనను గెలిపించబోతున్నారన్న ధీమాను వ్యక్తం చేశారు. తాను గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తానన్నారు నిమ్మల. ఇక ఈ ప్రచారంలో తనకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈవేళ ప్రజలందరూ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి నేను ఇంటింటికి మన రామానాయుడు మన పాలకొల్లు పాదయాత్రలో వెళ్తూ ఉంటే ఎవరైతే యువత పెద్ద ఎత్తున వచ్చి కేరింతలతో మరి స్వాగతం పలుకుతున్నారు, మనలో సగం జనాభాలో సగం మహిళలైతే హారతలు ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు. రైతులైతే ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలి, మళ్ళీ రైతు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని అంటూ ఉన్నారు. ఏదైతే దళితులు బలహీన వర్గాలు అయితే ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ మాకు రద్దు చేసినటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగాలి అంటే ఇట్లా ప్రతి వర్గము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన అసహనంతో ఉన్నారు. దాన్ని నేను కూడా చూస్తూ ఉన్నా, నాకే ఆశ్చర్యంగా ఉంది. గత వారం రోజులు చూస్తూ ఉంటే మేమెవరం కూడా పార్టీలో చేరాలని అడగకపోయినా కూడా ఎంతోమంది ప్రతి గ్రామం నుంచి కూడా 30 కుటుంబాలు 40 కుటుంబాలు స్వచ్ఛందంగా మేము ఈ పార్టీలో చేరుతున్నామని చెప్పి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో మధ్యాహ్నం వీళ్ళకి చెప్తే ఈరోజు ఇంత లేట్ అయింది, అయినా కూడా ఇట్లా వందలాది మందిగా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో మార్పు అనేది కనిపిస్తుంది.